తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్, అమెరికా ఇరాన్ దీని మీద సంబంధించి సీజ్ ఫైర్ నడుస్తుంది. అది ఎంతవరకు బ్రేక్ అవుతుందా, ఇది లేదు ఒక డ్రామా నడిపి దాన్ని క్రాక్ చేస్తారా? అదొక విషయంతో పాటు మనం పాకిస్తాన్తో పాటు మనకు ఒక మరొక దేశం చైనాతో మనకి వారు ఎప్పటి నుంచి వస్తుంటుంది, కానీ అది మన చేతులతోనే యుద్ధాలు చేస్తుంటాం. ఎల్ఓసి లేదు కాబట్టి, లేసి కాబట్టి అది ఒకవేళ ఎప్పుడైనా ఫ్యూచర్లో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎడ్జెంట్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా? పాకిస్తాన్తో మనం కేవలం వారుగానే చూస్తాం, శత్రు దేశం చూస్తాం, కానీ ఎందుకు వ్యాపార సంబంధాలు కొనసాగించి ఒక మిత్ర దేశంగా కలుపుకోవడానికి మనకు అవకాశం ఎందుకు ఉండట్లేదు? అంటే మనకు అక్కడి నుంచి కమర్షియల్ క్రాప్ చాలా వస్తుంటాయి కదా, యాపిల్ వెళ్తుంది, చాలా విషయాలు వస్తుంటాయి. ఎందుకు ఆ యాంగిల్లో ఎందుకు వాళ్ళని మనం దగ్గర తీసుకోవడం ప్రయత్నం చేయట్లేదు? ఇది ర్యాపిడ్ ఫైర్ షో అని చెప్పలేదు సార్. మీరు ముందే ఒక 4-5 క్వశ్చన్లు డైరెక్ట్గా అడిగారు కాబట్టి నాకు నా ఆర్మీ ఇంటర్వ్యూ గుర్తొచ్చింది. ఆయన ఎస్ఎస్బి భోపాల్ కమాండెంట్ గారు ఒక 10-12 క్వశ్చన్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు సార్. అంటే నేనేమో చెప్దామని స్టార్ట్ చేసి ఇంకో క్వశ్చన్ చెప్తున్నాడు. అంటే నాకు చెప్పే అవకాశం కూడా ఇస్తాడా లేదని ఆ తర్వాత ఆయన ఆపేసి నౌ స్టార్ట్ యంగ్ మ్యాన్ అన్నాడు. ఆయన నౌ స్టార్ట్ యంగ్ మ్యాన్ అన్నాడు. నేను అన్ని క్వశ్చన్లు మర్చిపోయాను. సో మీరు అడగగానే నాకు అలాగ అనిపించింది. అమెరికా ఎలాంటి దేశం అంటే సార్, అమెరికాని పెద్దగా ట్రస్ట్ చేయడానికి లేదు సార్. ఇప్పుడు ఆయన పుట్టినరోజు ఉంది ఆ రోజు అని చెప్పేసి ఏదో హడావిడిలో సీజ్ ఫైర్ చేయించేశాడు సార్. కానీ ఆ సీజ్ ఫైర్ ఒక వ్యాలిడిటీ నన్ను అడిగితే మనము సాధారణంగా 29 రూపాయలు ఇచ్చి మొబైల్ వారం రోజులకి రీఛార్జ్ చేయించుకుంటాం సార్. దాని వ్యాలిడిటీ వారం రోజులే ఉంటుంది. అదేవిధంగా ఈ సీజ్ ఫైర్ వ్యాలిడిటీ మహా అయితే వారం రోజులు ఉంటుంది అంతే, దానికి మించి ఉండదు. ఏదో వాళ్ళకి ఏదో మైండ్లో ఉంటుంది, మేము సీజ్ ఫైర్ చేయించాము అన్న ఒక ఆలోచన ఉంటుంది, దానికోసం ముందుకెళ్తారు తప్పితే ఏమీ లేదు. కానీ ఇంకో న్యూస్, అది చాలా ఇంపార్టెంట్ న్యూస్ సార్. ఈ సీజ్ ఫైర్లో భాగంగానే ఇంకో న్యూస్ ఏమొచ్చింది అంటే అమెరికా ఇరాన్కి $300 బిలియన్ ఇచ్చింది, ఇస్తేనే వాడు సీజ్ ఫైర్కి ఒప్పుకున్నాడు అని చెప్పి న్యూస్ వచ్చింది. కానీ కాదంటున్నాడు కదా ట్రంప్. అది ఒప్పుకుంటే ఓడిపోయినట్టే కదా సార్. బుద్ధున్నాడు ఎవడైనా ఒప్పుకుంటాడా సార్? సో అది ఖచ్చితంగా అది అలాంటివి బయట వస్తున్నాయి అంటే, ఎందుకంటే సార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, యుద్ధ రంగంలో సీజ్ ఫైర్ ఎవరు కోరుకుంటారు? ఓడిపోతున్నాడు కోరుకుంటాడు. వాడే దాని గురించి మాట్లాడతాడు కూడాను. ఏనాడైనా ఇరాన్ నుంచి సీజ్ ఫైర్ గురించి ఏమైనా న్యూస్ వచ్చిందా? రాలేదు. వాడు ఏ రోజైనా కోరుకున్నాడా? కోరుకోలేదు. సో వాడు యుద్ధం చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. అంటే ఇక్కడ యుద్ధం ఎవరికి వద్దు అంటున్నారు? అమెరికాకు వద్దు అంటున్నారు సార్. వియత్నాం క్యాంపెయిన్ తీసుకున్నా, ఆఫ్ఘనిస్తాన్ క్యాంపెయిన్ తీసుకున్నా, కొరియన్ క్యాంపెయిన్ తీసుకున్నా, గ్రీస్లో తీసుకున్నా, అమెరికా ఎలా అంటే సార్ హడావిడి బ్యాచ్ సార్. అమెరికా ఇది హడావిడి బ్యాచ్. హడావిడిగా యుద్ధంలో దిగిపోయిద్ది, ఉన్న ఆయుధాలన్నీ వారం రోజుల్లో వాడేస్తుంది. ఆ తర్వాత ఇంకా సీజ్ ఫైర్ అంటుంది. ఎందుకంటే దాని కాస్ట్ చాలా ఎక్కువ. ఎందుకంటే అన్ని వెపనరీ అన్ని వారం రోజుల్లో వాడేస్తుంది కాబట్టి ఒక షాక్ ఎఫెక్ట్తో ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఒక చిన్న దేశం అయితే భయపడిపోయి సార్ లొంగేస్తాం అన్నట్టుగా అంటారు. ఇరాన్ లాంటి దేశము చిన్న దేశం కాదు సార్. ఇరాన్కి చాలా సివిలైజేషనల్ పాస్ట్ ఉంది, ఒక మంచి మిలిటరీ కాంప్లెక్స్ ఉన్న దేశం. మీరు గమనిస్తే కనుక ఒక్క నెల రోజులు కొంచెం సైలెంట్గా ఉంది కదా సార్. వాడు డ్రోన్ తయారు చేసుకున్నాడు సార్. డ్రోన్లో జెట్ ఉండదు, కానీ వాడు డ్రోన్లో జెట్ పెట్టుకున్నాడు. అంటే జెట్ స్పీడ్లో డ్రోన్ వెళ్తుంది. ఆల్రెడీ వాడు డ్రోన్ని ఆపలేకపోతున్నారు వీళ్ళు, ఇంకా జెట్ స్పీడ్లో డ్రోన్ వెళ్తే ఇంకా ఇరాన్ వాడిని ఆపడం కష్టం సార్. సో ఇప్పుడు ఇరాన్ దగ్గర డ్రోన్స్, మిజైల్స్ ఎలాంటివి ఉన్నాయంటే అమెరికా దగ్గర వాటికి జవాబు లేదు. చాలా దరిద్రంగా అందరి ముందు ఓడిపోతే బాగోదు, సూపర్ పవర్ నేను కాబట్టి ఏదో ఒక విధంగా డబ్బులు ఇచ్చైనా సరే సీజ్ ఫైర్ చేయించుకోరా బాబు, ఉన్న పరువు కాస్త పోయిద్ది, ఆ ఉద్దేశంతో జరిగిన సీజ్ ఫైర్. ఆ దేశానికి అధ్యక్షుడిని వాళ్ళు తీసుకొచ్చి కాల్చి చంపేశారు కదా, మరి దానికి ఈ డబ్బులతో పోల్చుకుంటారా, లేదా మా దేశ అధ్యక్షుని చంపే కాబట్టి ఆ పగాని తీర్చుకునే అవకాశం ఉందా ఇరాన్? ఖచ్చితంగా సార్. ఇరాన్ సార్ ఈ యుద్ధానికి బ్రేక్ తగిలినా, ఒక చిన్న బ్రేక్ వచ్చినా సరే అది స్పీడ్ బ్రేకర్ మాత్రమే, గోడ కాదు సార్. ఇది మనం అర్థం చేసుకోండి సార్. ఈ యుద్ధము ట్రంప్ ఇక్కడ కూర్చున్నంత వరకు, ఇజ్రాయిల్ తన మైండ్ సెట్ ఎలా ఉందో ఆ దేశాన్ని మైండ్ సెట్ ఇలాగే ఉన్నంత వరకు ఈ యుద్ధం ఆగదు సార్. మేబీ కొంచెం సైలెన్స్ రావచ్చు, సీజ్ ఫైర్ మెయింటైన్ అవ్వచ్చు, కానీ ఇరాన్ వాడు అటు యెమెన్ని సపోర్ట్ చేయడం ఆపేయడు, అటు జార్డన్ని సపోర్ట్ చేయడం ఆపేయడు, హౌతీస్ని సపోర్ట్ చేయడం ఆపేయడు, హమాజ్ని సపోర్ట్ చేయడం ఆపేయడు. ఇంకా ఇరాన్ ప్రస్తుతం అప్పర్ హ్యాండ్లో ఉంది. ఇరాన్దే పై చేశారు ఈ యుద్ధంలో.
మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సార్. ఒకవైపు ఇజ్రాయెల్ని బాధాడు, ఒకవైపు అమెరికాని బాధాడు, మిడిల్ ఈస్ట్లో కువైత్, బహ్రెయిన్, యుఏఈ, సౌదీ అందరినీ బాధాడు. వాడికి నచ్చినోడిని నచ్చినప్పుడు నచ్చిన టైంలో నచ్చిన విధంగా అటాక్ చేసుకున్నాడు ఇరాన్ వాడు. సో నాతో పెట్టుకోవద్దు అని ఒక క్లియర్ మెసేజ్ మిడిల్ ఈస్ట్లో ఇచ్చేసాడు. దీనివల్ల ఇప్పుడు ఏమవుద్దంటే సార్, మిడిల్ ఈస్ట్లో ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సార్ మిడిల్ ఈస్ట్లో ఒక పవర్ రైవలరీ ఉంది సార్. దీన్ని మీ ప్రేక్షకులు కూడా అందరూ చేసుకోవాలి. మిడిల్ ఈస్ట్లో సౌదీ అరేబియాకి ఇరాన్కి మధ్యలో ఎప్పుడూ పవర్ రైవలరీ ఉంటుంది సార్. నేను గొప్ప అని సౌదీ, నేను గొప్ప లేదనేసి ఇరాన్. సో ఈ రెండు పవర్ రైవల్స్ మధ్యలో ఈ ఇంకొక 2 ఎంటిటీస్ అవుట్ సైడ్ నుంచి వచ్చి వీళ్ళకి సపోర్ట్ ఇవ్వగానే సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది సార్. ఈ వారికి ముందు అందరూ సౌదీ అరేబియాది పై చెయ్యి అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సౌదీ అరేబియా ఉన్న పొజిషన్లో ఖచ్చితంగా సౌదీ అరేబియా పై చేయి కాదు అని చెప్పేసి ఇరాన్ వాడు నిరూపించాడు. సౌదీ అరేబియాని బెదిరించడానికైనా మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ని కంట్రోల్లో పెట్టడానికైనా సరే వాడు వాళ్ళ మీద దాడులు కొనసాగిస్తూనే ఉంటాడు. సీజ్ ఫైర్కి అమెరికా డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా దేశ అధ్యక్షుని చంపినందుకు దానికి ప్రతీకారం ఉంటుందట ఇప్పుడు ఇవాళ రేపైనా? 100%. అందులో అక్కడ చనిపోయింది లీడర్, సుప్రీం లీడర్. వాళ్ళకి వాళ్ళ లీడర్, వాళ్ళ పొలిట్ బ్యూరో ఎలా ఉంటుందంటే ఆయన అందరికీ హెడ్ ఆయనే. అండ్ ఫస్ట్ డే అటాక్లో ఆయన లేపేశారు సార్. సో ఖచ్చితంగా వాళ్ళకి ఆ పగ తీర్చుకోవాలి అన్న ఒక ఆలోచన ఉంటుంది కదా సార్. అండ్ ఆ పగ ఎలా తీర్చుకుంటారు సార్? ఇరాన్ చాలా చాలా ఖచ్చితంగా చెప్పింది, ఏదో ఒక రోజు నేతన్యాహుని లేపేయడం ఖచ్చితంగా ఖాయం. అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఎవరికి తెలియదు సార్. బట్ ఖచ్చితంగా వాళ్ళు మాత్రం గురిపెట్టి కూర్చుంటారు. అది జరిగిన రోజు ఇంక ఇజ్రాయిల్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఇరాన్ మీదకి వెళ్తుంది. అప్పుడు ఏం జరుగుతుందో దేవుడికి తెలుసు. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒకవేళ వార్ ఆగిందంటే క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా మన రేట్ తగ్గే అవకాశం ఉంటుందా? ఆ జలసంధి ఓపెన్ అవుతుంది అంటున్నారు సార్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, క్రూడ్ ఆయిల్ రేట్లు పెంచడమే ప్రభుత్వం చేసే పని సార్, తగ్గించదు సార్. తగ్గించడం అన్నది సార్, అందుకే ఈ యుద్ధాల వల్ల పేదవాడికే లాస్ సార్, వాడికే ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఈ యుద్ధం స్టార్ట్ అయ్యి ఎన్నో రోజులైంది, గత కొన్ని నెలలుగా ఈ ప్రాబ్లం నడుస్తూనే ఉంది. కానీ మన ప్రభుత్వము ఎప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు పెంచలేదు. ఒక నెల రోజుల క్రింద 3 సార్లు బహుశా ఒక 9 రూపాయల దాకా పెరిగినట్టు. కానీ మీరు అడిగిన క్వశ్చన్కి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది సార్. ప్రభుత్వము ఎందుకంటే కొన్ని నెలలుగా ఈ ఆయిల్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీస్ లాసెస్ని చూస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి సరఫరా అయ్యే ఆయిల్ ధర తగ్గిపోయినా సరే అది కన్జ్యూమర్కి మాత్రం రాదు సార్. ఆ బెనిఫిట్ ఆయిల్ కంపెనీస్కే ఇస్తారు. సో దట్ వాళ్ళకి జరిగిన నష్టాలకి వాళ్ళకి ఏదో ఒకటి సెట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో. అంటే ఎలాగా పబ్లిక్ అలవాటు అయిపోతారు కాబట్టి అది ఎగ్జాక్ట్లీ సార్. అందుకే మనం చరిత్రలో చూసుకుంటే ధరలు పెంచడం కానీ తగ్గించడం ఉండదు. తగ్గించినా సరే ₹10 పావులో తగ్గిస్తాడు, పెంచడం మాత్రం రూపాయల్లో పెంచుతాడు. అంటే 120 రూపాయలకి పబ్లిక్ అలవాటు అయిపోయారు లీటర్ పెట్రోల్కి. కంటిన్యూ చేస్తారు తప్ప ఇంకా ఉండదు. అది మళ్ళీ మీరు అన్నట్లు తగ్గించి 10 పైసలు 20 పైసలు అంతే, 25 పైసలు 50 పైసలు 60 పైసలు అలా తగ్గించి మాకు అవకాశం ఎంత వీలైనంత మేము తగ్గించేము అని చెప్తారు. అది ప్రతి ప్రభుత్వం చేసేదే కదా సార్, అందులో కొత్త ఉంది సార్. ఓకే, అంటే ఇది టెంపరీ సొల్యూషన్ అంతే తప్ప పర్మనెంట్ సొల్యూషన్ కాదు సీజ్ ఫైర్ అని. కాదు సార్. కానీ ఇరాన్ నమ్మడం లేదు, హడావుడి చేసి అమెరికాని కూడా నమ్మడం లేదు. ఖచ్చితంగా సార్. అంటే ఇక్కడ సరే ఆ యుద్ధం నిర్ణయం తీసుకుంది ట్రంప్. ఇప్పుడు సడన్గా డౌన్ అవుతున్నాం కాబట్టి అప్పర్ హ్యాండ్ ఇరాన్ అవుతుంది కాబట్టి సీజ్ ఫైర్ అని వస్తున్నారు. కానీ వాళ్ళు పబ్లిక్లో చులకన అవుతాడు కదా. ఒక సామెత ఉంది కదా సార్, అబద్ధాన్ని గట్టి గట్టిగా అరుస్తే అది నిజంలాగే వినిపిస్తుంది అనేసి. ఎందుకంటే సార్ అమెరికా లాంటి దేశము విశ్వవ్యాప్తంగా పెద్ద పెద్ద మీడియా హౌజెస్ని కంట్రోల్ చేస్తారు సార్. డబ్బులు ఇచ్చో లేదో ఐడియాలజికల్ సపోర్ట్ ఇచ్చో వాళ్ళని కంట్రోల్ చేస్తుంది. ఆ మీడియా హౌజెస్ అందరూ అమెరికాయే యుద్ధం గెలిచింది అని ఒక నెరేటివ్ క్రియేట్ చేస్తారు. సో దానివల్ల ఇప్పుడు వియత్నాం వారు అమెరికా ఓడిపోయింది అన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు, 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్ వాడు కూడా తెలుసు. కానీ అమెరికన్ హిస్టరీలో ఆ యుద్ధము గెలిచినట్టే రాసుకున్నారు. అంటే మన పాకిస్తాన్ ప్రవర్తన అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా, వాళ్ళ నాన్నగారు అమెరికా నుంచి వచ్చిన ప్రవర్తన. సో వాళ్ళు కొత్తగా ఏం నేర్చుకోలేదు. ఎవరైతే వాళ్ళకి అన్నము బియ్యం పంపిస్తున్నారో వాళ్ళ నాన్నగారు వాళ్ళని చూసి నేర్చుకున్నారు. అంటే ఇప్పుడు సీజ్ ఫైర్ వచ్చినా సామాన్యుడికి మాత్రం ఎలాంటి హ్యాపీ ఉండదు అంటారు సార్. యుద్ధాలు జరిగితే అందరికంటే ఎక్కువ నష్టపోయేది సామాన్యుడే సార్. ఆర్థికంగాను అండ్ మేబీ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ గాను నష్టపోయేది సామాన్యుడే సార్. అచ్చా.
సరే మనం అమెరికా ఇరాన్ పక్కన పెడదామండి, పాకిస్తాన్ గురించి మాట్లాడారు కాబట్టి పాకిస్తాన్ మనకి శత్రు దేశంగానే చూస్తున్నాం తప్ప మనం ఎందుకు ఆ దేశంతో వ్యాపార సంబంధాలు పెంచుకోవడం, ఆ దేశంతో స్నేహపూర్వకంగా ఉండడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? సార్ ఒక అంటే ఒక విధంగా అలా చేస్తే కొంత వాళ్ళు మార్పు వచ్చే అవకాశం ఉంటుందేమో అని. సార్ మీరు ఒక సామెత వినే ఉంటారు, కుక్క తోక వంకర. అవును. అది ఏడాది కూడా ఎలక తోలు సామెత కూడా ఉంది. విశ్వదాభిరామ వినురవేమా వినురవే. అంటే కుక్కతో ఒక వంకరైనా ఆ కుక్కని కొంచెం ఎప్పటికైనా తయారవుతుంది అని వదిలిపెట్టచ్చు కదా. లేదండి, మేబీ కుక్కని నమ్మొచ్చావు కానీ వాడిని కాదు. అంటే సార్ ఇప్పుడు మీరు వ్యాపారం గురించి మాట్లాడారు సార్. అంటే మనకి చైనాకి దౌపర్యంగా భేదాలు ఉన్నా సరే మనం బాగా వ్యాపారం చేసుకుంటున్నాం. వాడు తెలివైన వాడు సార్. సో అది మనము పాకిస్తాన్తో చేయడానికి వీల్లేదు. ఎందుకంటే సార్ పాకిస్తాన్ మెయిన్ బిజినెస్ ఇస్ టెర్రరిజం. ఇన్ఫ్యాక్ట్ జయశంకర్ గారు చాలా రీసెంట్గా ఒక కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ ఒక జర్మన్ జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడిగితే ఆయన ఇచ్చిన జవాబే నేను ఇస్తున్నాను సార్. దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ విత్ డూయింగ్ బిజినెస్ విత్ పాకిస్తాన్, బట్ ది ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ దేర్ బిజినెస్ ఇస్ టెర్రరిజం అండ్ ఐఎమ్ నాట్ ఇన్ దట్ బిజినెస్ అని చెప్పాడు. సో ఒక దేశము కేవలం టెర్రరిజం లాంటి వ్యాపారం చేస్తున్న దేశంతో మనం ఏం వ్యాపారం చేస్తాం? మనం వ్యాపారం చేసామనుకోండి సార్, ఆ వ్యాపారంలో వాడికి ఒక 100 కోట్ల లాభం వచ్చింది అనుకుందాం 100 కోట్ల లాభం వచ్చింది అనుకుందాం. ఆ 100 కోట్లు వాడు ఏమన్నా అక్కడ డెవలప్మెంట్కి వాడతాడా? వాడు ఆ 100 కోట్లు ఒక 20,000 జైషే మహమ్మద్కి 20 కోట్లు జైషే మహమ్మద్కి ఇస్తాడు, ఒక 20 కోట్లు లష్కరే తైబాకి ఇస్తాడు, ఒక 20 కోట్లు ISIకి ఇస్తాడు. వీళ్ళు ముగ్గురు మళ్ళీ కూర్చొని ఏంటి ప్లానింగ్ చేస్తారు? ఇండియా ఎట్ట దాడి చేయాలని ప్లానింగ్ చేస్తారు. అంటే మనకన్నా మనమే పొడుచుకోవాలి అది. సో అది మనకన్ను మనం పొడుచుకోవడం, వీళ్ళు మాత్రం వాడుకుంటారు. అవసరం మనకి. వాళ్ళకి ఆర్థికంగా బలహీనంగా చేస్తేనే మనం వాళ్ళని కంట్రోల్ చేయగలం తప్పితే వాళ్ళని బలపరిస్తే వాళ్ళకి అది మన మీదకే తిరిగి వస్తారు అన్న క్లారిటీ మన దేశానికి ఉంది. కాబట్టి వాడిని అలాగే ఉండనివ్వాలి, వాడు అలాగే నాశనం అయిపోవాలి, అదే మన ఉద్దేశం.